అండి కెరీర్ కౌన్సిల్ 360 ఈ ఛానల్ ద్వారా మనం స్పీడ్ మ్యాక్స్ అనే సిరీస్ చేసుకుంటున్నాము. ఇందులో భాగంగా ఫస్ట్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అది 2 డిజిట్ ఎడిషన్ ఆఫ్ నెంబర్స్. విత్ ఇన్ 5 సెకండ్స్లో 2 డిజిట్ ఏ 2 డిజిట్ తీసుకున్న 5 సెకండ్స్లో ఆన్సర్ ఎట్లాగా తీసుకురావాలి అనే దాని గురించి ఆ వీడియో చూసాము. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఛానల్లో వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూసి లైక్ చేసి మీ వాళ్ళకి ఎవరికైనా ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, సో ఇందులో భాగంగా సెకండ్ వీడియో, దిస్ ఈజ్ సెకండ్ వీడియో, 3 డిజిట్ ఎడిషన్ ఆఫ్ నెంబర్స్. స్పీడ్ మ్యాక్స్లో 3 డిజిట్ ఎడిషన్ ఆఫ్ నెంబర్స్ అనేది చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇందులో ఏంటంటే let us take any two numbers with 3 digits, right? Yeah, so ఇందులో 368 ఫస్ట్ నెంబర్, 729 సెకండ్ నెంబర్. జనరల్గా మనం ఎలా చేస్తాము ఒకసారి చూద్దాం. ఎట్లా చేస్తున్నాము మనం? సో ముందుగా 8 + 9 యాడ్ చేస్తాము, 17, 1 పైన క్యారీ ఫార్వర్డ్, 1 + 6 7, 7 + 2 9, అట్లాగే 7 + 3 10. ఓకే, ఇది జనరల్గా మనం చూసినటువంటి ట్రెడిషనల్ వే, స్కూల్లో మనం చూసినటువంటి యూజ్ ఇన్ స్కూల్స్. ఓకే, దిస్ ఇస్ ట్రెడిషనల్ వే మెథడ్. ఓకే, ఇది మ్యాక్సిమం కొంచెం తొందరగా చేస్తే మీకు ఒక 30 సెకండ్స్ అనుకోవచ్చు, 20 or 30 సెకండ్స్ మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ టైం పట్టదు. సో కొంచెం ఏమైనా ఎడిషన్స్ లేట్గా చేసేవాళ్ళు మ్యాక్సిమం 1 minute కంటే ఎక్కువ పట్టదు. ఓకే, సో ఇదే సపోజ్ మనం స్పీడ్ మ్యాక్స్ ద్వారా చేస్తే కనుక ఎలా చేయొచ్చో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 178 + 625, 3 డిజిట్ నెంబర్స్ 178 + 625. సో ఇందులో మనం గమనించండి 1 and 6. ఈ 1 and 6 ఏంటి? ఆ డిజిట్స్లో ఒక హండ్రెడ్స్ ప్లేస్లో ఉండేటువంటి డిజిట్స్. 178లో 8 1 స్పేస్, 7 10 స్పేస్, 1 100 స్పేస్. అదేవిధంగా 625లో 5 1 స్పేస్, 2 100 స్పేస్, 2 10 స్పేస్, 6 100 స్పేస్. సో ఈ 100 స్పేస్లో ఉన్న డిజిట్స్ తీసుకోండి. 1 + 6, ఓకే, హౌ మచ్? 7. ఓకే, సిమిలర్లీ అలాగే ఇప్పుడు సెంటర్ డిజిట్స్ లేకపోతే 10 స్పేస్లో ఉన్న నెంబర్స్ తీసుకోండి. 7 + 2, 7 + 2 9. ఓకే, నెక్స్ట్ అలాగే ఇప్పుడు లాస్ట్గా 1 స్పేస్లో 8 + 5 హౌ మచ్? 13. ఇవి గుర్తుంచుకోండి, 7 9 13. ఇప్పుడు ఈ 7 9 13 రిజల్ట్స్ కదా, వీటిని ఏం చేయబోతున్నాము? ఓకే, ఇవి స్టెప్స్ అన్నమాట. మనం ఇప్పుడు వరకు చేసింది 3 స్టెప్స్ అవి. ఓకే, సో ఇప్పుడు ఈ 7 9 and 13 వాట్ వీఆర్ గోయింగ్ టు డూ విత్ దిస్? లెట్ us see. ఓకే, now with the obtained results arrange as below into 3 parts. 7 9 13 3 parts కింద తీసుకుంటాం. ఇప్పుడు మనం టువర్డ్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, అంటే 13 9 7 ఇలాగ రైట్ టు లెఫ్ట్ ఏం చేయబోతున్నాం అంటే, సో ఫ్రమ్ ద రైట్ మోస్ట్ సైడ్ పార్ట్ ఇఫ్ యూ హ్యావ్ డబుల్ డిజిట్స్ టేక్ లాస్ట్ డిజిట్ యాజ్ ఇట్ ఈస్ అండ్ యాడ్ ది అదర్ డిజిట్. అంటే ఏంటి? లాస్ట్ డిజిట్ ఏముంది? 3. అంటే ఇక్కడ ఈ పోర్షన్లో 3 పార్ట్స్లో ఈ రైట్ మోస్ట్ పార్ట్లో మనకి లాస్ట్ డిజిట్ 2 డిజిట్స్ ఉన్నాయనుకోండి. 2 డిజిట్స్ ఉంటే కనుక మనం లాస్ట్ డిజిట్ అలా ఉంచేసేసి ఈ డిజిట్ని మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఏం చేయాలి? యాడ్ ది అదర్ డిజిట్, అంటే ఈ డిజిట్ విత్ నెక్స్ట్ డిజిట్ అవైలబుల్ ఇన్ ద సెకండ్ పార్ట్. ఈ 1 తీసుకొచ్చి 9కి యాడ్ చేయాలి. ఓకే, సిమిలర్గా ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయనుకోండి, ఈ నెంబర్ అలా ఉంచేసి దాని పక్క నెంబర్ తీసుకొచ్చి 7కి యాడ్ చేయాలి. ఓకే, సో ఇలాగ డివైడ్ చేసుకున్న తర్వాత చూడండి 1 9కి యాడ్ అవుతుంది, 1 9కి యాడ్ అవుతుంది. ఓకే, యాడ్ అయితే మనకి ఏమొస్తుంది? బికమ్స్ 3 అలాగే ఉండిపోతుంది కదా. 1కి 9 యాడ్ అయింది, సెకండ్ పార్ట్ 10 అయింది, 7 యాజ్ ఇట్ ఈస్. ఓకే, నెక్స్ట్ సో నౌ వి గాట్ 7 10 and 3 యాజ్ వి డిడ్ ఇన్ స్టెప్ 5. అంత ముందుగా చూసినట్టుగా యాడ్ చేసాం కదా. హియర్ ఇన్ ద సెకండ్ పార్ట్ యాజ్ ఇట్ హ్యాస్ 2 digits
లీవ్ అవుట్ ది ఫస్ట్ డిజిట్ అంటే ఈ డిజిట్ వదిలేసేసి అండ్ టేక్ ది సెకండ్ డిజిట్ అండ్ యాడ్ టు ద థర్డ్ పార్ట్. ఈ 1 7కి యాడ్ చేయాలి. ఓకే, సో అప్పుడు మనం ఆ 1 7కి యాడ్ చేస్తుంటే ఏమొస్తుంది మనకి 803. ఓకే, దట్స్ ఆల్. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 803. సింపుల్ అండి. జస్ట్ మనం ఇచ్చిన నెంబర్స్లో 2 నెంబర్స్ తీసుకున్నాము. అందులో ఆ 3 డిజిట్ నెంబర్స్లో నుంచి మనం ఫస్ట్ నెంబర్ యాడ్ చేయాలి, సెకండ్ డిజిట్ యాడ్ చేయాలి, థర్డ్ డిజిట్ యాడ్ చేసి 3 నెంబర్స్ వస్తాయి. వాటిని మనం సెపరేట్ పార్ట్స్ 3 పార్ట్స్ కింద తీసుకుని ఇలాగా మనం రైట్ టు లెఫ్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి 803 ఆన్సర్. ఓకే, దట్ ఈస్ 178 + 625 ఈక్వల్స్ టు 803. ఇక్కడ మనం ఏం చేసాం, 1 + 6 యాడ్ చేసాం, ఒక నెంబర్ వచ్చింది. నెక్స్ట్ 7 + 2 యాడ్ చేసాం, ఒక నెంబర్ వచ్చింది. నెక్స్ట్ 8 + 5 యాడ్ చేసాం, ఒక నెంబర్ వచ్చింది. అంటే 7 + 9 + 13. 7 + 9 + 13. ఓకే, ఆ నెంబర్స్ పక్కన పెట్టుకుని రైట్ టు లెఫ్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్తే కనుక ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్ అంటే జస్ట్ విత్ 1 స్టెప్లో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నో నీడ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్, నో నీడ్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్స్. 2 స్టెప్స్ మళ్ళీ ఒకదాని కింద ఒకటి రాసుకుని మళ్ళీ యాడ్ చేసి వచ్చిన క్యారీ ఫార్వర్డ్ పక్కకు తీసుకుని వెళ్ళి అట్లా రాయడం కంటే జస్ట్ మీకు ఆ డిజిట్స్ 1 + 6, 7 + 2, 8 + 5 3 పార్ట్స్ కింద రాసుకుంటారు, రైట్ టు లెఫ్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్తారు, ఆన్సర్ వస్తుంది. ఓకే, లెట్ us see another example. ఓకే, 466 + 708. రైట్, సో ఇక్కడ ఏంటిది స్టెప్స్ ఏంటి, బోత్ ద నెంబర్స్ యాడ్ థర్డ్ డిజిట్స్ 100 ప్లేస్ ఫస్ట్ తీసుకోవాలి. 100 ప్లేస్లో ఏమున్నాయి 4 and 7 కదా. ఓకే, 4 + 7 11. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది, ఇన్ బోత్ ద నెంబర్స్ యాడ్ సెకండ్ డిజిట్స్ అంటే 6 + 0 ఇది 6 ఓన్లీ. 06 రాయక్కర్లేదు, 6 అని రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇన్ బోత్ ద నెంబర్స్ యాడ్ ద ఫస్ట్ డిజిట్స్ 6 + 8 14 కదా. 6 + 8 14. ఓకే, 11 6 14 3 పార్ట్స్ వచ్చేసాయి. ఓకే, 3 పార్ట్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఏంటి రైట్ టు లెఫ్ట్ అంటే 14 to 11 యాడ్ చేసుకుంటే వెళ్ళాలి. డబుల్ డిజిట్ ఉంటే సెకండ్ డిజిట్ దాని నెక్స్ట్ పార్ట్కి యాడ్ అవుతుంది. రైట్, ఇఫ్ యూ హ్యావ్ డబుల్ డిజిట్స్ టేక్ లాస్ట్ డిజిట్ యాజ్ ఇట్ ఈస్ అండ్ ద అదర్ డిజిట్ అంటే ఈ డిజిట్ యాజ్ ఇట్ ఈస్, అదర్ డిజిట్ విల్ we have to add to this next part. ఓకే, సో 1 6కి యాడ్ చేస్తాం అంటే 7 అవుతుంది. అంటే మనకి ఏమొచ్చింది అక్కడ యాడ్ చేస్తే 11 7 and 4. ఇక్కడ ఇంకా అవ్వలేదు. ఓకే, 11 7 and 4. Now we got 11 7 and 4. ఈ సెకండ్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్ హ్యాస్ ఓన్లీ 1 డిజిట్. ఇక్కడ 1 డిజిట్ ఉంది కదా. అండ్ టేక్ ద థర్డ్ పార్ట్, లీవ్ యాజ్ ఇట్ ఈజ్. దీన్ని మళ్ళీ తీసుకెళ్ళి 7కి కలపకూడదు. ఇక్కడ డబుల్ డిజిట్ ఉంటేనే కలపాలి. లాస్ట్ డిజిట్లో డబుల్ డిజిట్ ఉంటే అట్లా వదిలేయడమే బెటర్. ఓకే, యూ నీడ్ టు లీవ్ ఇట్. ఓకే, ఇక్కడ కానీ డబుల్ డిజిట్స్ ఉంటే ఆ నెక్స్ట్ సెకండ్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి నెక్స్ట్ సబ్సిక్వెంట్ పార్ట్స్లో యాడ్ చేయాలి. ఇక్కడ డబుల్ డిజిట్స్ ఏం లేవు కాబట్టి వదిలేయచ్చు. సో దట్ ఈస్ ఇఫ్ యు ఆర్ ఇలా యాడ్ చేయడం తప్పు అంటున్నాను. ఓకే, సో యూ నీడ్ టు లీవ్ యాజ్ ఇట్ ఈస్. 1174. సో 466 + 708 ఈక్వల్స్ టు 1174. జస్ట్ సింపుల్గా మైండ్ క్యాలిక్యులేషన్స్. 4 + 7 11 వస్తుంది. 6 + 0 6, 8 + 6 14. ఓకే, అంటే 11 6 14 మీకు వచ్చిన పార్ట్స్ 3 పార్ట్స్లో ఉండే నెంబర్స్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. ఓకే, 1174 సింపుల్. లాస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. 198 + 543. ఓకే, సేమ్ స్టెప్స్. 1 + 5 తీసుకుంటారు అంటే 100 ప్లేస్లో ఈక్వల్స్ టు 6. నెక్స్ట్ 9 + 4 తీసుకుంటారు అంటే 10 ప్లేస్లో హౌ మచ్ 13. ఓకే, నెక్స్ట్ 8 + 3 తీసుకుంటారు 1 ప్లేస్లో 11. ఓకే, ఇప్పుడు 3 పార్ట్స్ వచ్చేసి 6 13 11. ఓకే, సో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ అంటే 11 13 6 అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, లెట్ us see. ఇవి మీ పార్ట్స్ వచ్చేసి క్విక్గా ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. ఓకే, అంటే 1 వచ్చి ఈ 1 వచ్చి 3కి వెళ్ళాలి. ఓకే, ఎస్, అప్పుడు మనం ఏమొస్తుంది 6 14 1. ఇంక ఇక్కడ అవ్వలేదు. ఇంకా
ఏం చేయాలి మరి? ఇక్కడ డబుల్ డిజిట్ ఉంది కదా, లాస్ట్లో డబుల్ డిజిట్ ఉంటే అక్కడికి తోటి ఆపేయచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ డబుల్ డిజిట్ ఉంది కదా, మరి ఏం చేయాలి? 1 తీసుకెళ్ళి 6కి యాడ్ చేయాలి. ఓకే, 1 తీసుకెళ్ళి 6కి యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఎంత అవుతుంది? 741. ఓకే, సో 198 plus 543 equals 741. 1 plus 4 5, 9 plus 4 13, 8 plus 3 11. ఈ 3 పార్ట్స్ వచ్చిన తర్వాత రైట్ టు లెఫ్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళే సరిపోతుంది. ఓకే, సో హియర్ ఈజ్ అ క్వశ్చన్ టు యూ. కెన్ యూ ఏబుల్ టు సాల్వ్ దిస్? 593 plus 277. ట్రై చేయండి. విత్ ఇన్, డోంట్ టేక్ మచ్ టైమ్, ట్రై టు సాల్వ్ విత్ ఇన్ 10 seconds, రైట్? సో ఇంకా మీరు ఇట్లాగా ఏవైనా మీకు ఎగ్జాంపుల్స్ తీసుకుని మీరు ప్రాక్టీస్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ 15-20 minutes మీరు ప్రాక్టీస్ చేశారనుకో, యూ విల్ బి గెటింగ్ ఏ పెర్ఫెక్షన్ ఇన్ దిస్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ సచ్ వీడియోస్, సబ్స్క్రైబ్, లైక్, షేర్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.